ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 33వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని కనికరాన్ని మరియు ఆయన తన బిడ్డల పట్ల చూపే శ్రద్ధను అద్భుతంగా వివరిస్తుంది. ఈ వచనంలో 2 కీలక పదాలు ఉన్నాయి. 1 దరిద్రులు, 2 ఖైదులో ఉన్నవారు. బైబిల్ పరిభాషలో వీటికి కేవలం భౌతికమైన అర్థమే కాకుండా ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. బైబిల్ ప్రకారం దరిద్రులు అంటే కేవలం డబ్బు లేని వారు మాత్రమే కాదు, దేవుని సహాయం తప్ప వేరే ఆధారం లేనివారు అని అర్థం. ఉదాహరణకు, హన్నా సంతానం లేక తన ప్రత్యర్థి పెనిన్నా వల్ల అవమానపరచబడి మనోవేదనతో ఉన్నప్పుడు ఆమె తనను తాను దీనురాలుగా భావించుకుంది. లోకం ఆమెను తృణీకరించింది, కానీ దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. ఫలితంగా ఆమెకు సమూయేలును అనుగ్రహించి ఆమెను గణపరిచాడు. ప్రియులారా, మీరు ఒంటరిగా ఉన్నా, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని అనిపించినా దేవుడు మీ గుండె చప్పుడును వింటాడు. మీరు ఏదైనా విషయంలో నాకు ఎవరూ లేరు, దేవుడే దిక్కు అని అనుకుంటున్నారా? అయితే ఈ వాగ్దానం మీకోసమే. అలాగే ఖైదులో ఉండడం అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా కొన్నిసార్లు కష్టాల్లో బంధకాల్లో ఉండవచ్చు, కానీ ఆ స్థితిలో కూడా దేవుడు వారిని వదిలేయడు అని అర్థం. ఉదాహరణకు, అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలో హేరోదు రాజు పేతురును బంధించి జైలులో పెట్టించాడు. అతనికి 2 సైనికుల మధ్య సంకెళ్లతో బంధించి గట్టి కావలి ఉంచారు. రేపు ఉదయం పేతురుకు మరణశిక్ష పడవచ్చు, తప్పించుకోవడానికి ఎటువంటి దారి లేదు. సంఘమంతా పేతురు కోసం ప్రార్థిస్తుండగా దేవుడు ఒక దేవదూతను పంపాడు. ఆశ్చర్యకరంగా పేతురు చేతి సంకెళ్ళు ఊడిపోయాయి. జైలు తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. దేవుడు పేతురును మరణపు ఖైదు నుండి విడిపించాడు. ప్రియులారా, మనలో చాలామంది పాపపు అలవాట్లు, భయం లేదా గతకాలపు చేదు జ్ఞాపకాలు అనే ఖైదులో బందీలై ఉంటారు. మనం దేవుని వైపు తిరిగి సహాయం కోరితే ఆయన మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూనూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను అని. సహోదరి సహోదరులారా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రిలేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు దరిద్రుల మొర ఆలకించువాడవని, ఖైదులో ఉంచబడిన నీ వారిని నీవు తృణీకరించువాడవు కాదని, బైబిల్ ప్రకారం దరిద్రులు అంటే కేవలం డబ్బు లేని వారు మాత్రమే కాదు, నీ సహాయం తప్ప వేరే ఆధారం లేని వారని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము ఒంటరిగా ఉన్నా, ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా మా గుండె చప్పుడు నీవు వింటావు గనుక, నిన్ను నమ్ముకున్న వారు కూడా కొన్నిసార్లు కష్టాల్లో, బంధకాల్లో ఉండవచ్చు, కానీ ఆ స్థితిలో కూడా నీవు వారిని వదిలేయవు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మేమే స్థితిలో ఉన్నా నీ వైపు తిరిగి నీకు మొరపెట్టే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఎవనికి నీవు సహాయుడవగుదువో, ఎవడు నీ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు గనుక, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడవు గనుక, నీవు ఎన్నడూనూ మాట తప్పని వాడవు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మేము నిన్ను ఘనపరచుచు ఏకముగా కూడి నీ నామమును గొప్ప చేసే వారంగా ఉండుటకు కృపచూపమని, మాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే రక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.